सत श्री अकाल, आदाब and welcome to Women Ultra Pro D3 Enjoy Madi D3 క్వార్టర్ ఫైనల్స్ లో లాస్ట్ ఫైట్ అండి. క్వార్టర్ ఫైనల్స్ లో కత్తి లాంటి పర్ఫార్మెన్సెస్ ఇవ్వడంతో పాటు కత్తులు కూడా నూరుతున్నారండి మా మాస్టర్స్. అంత ఖతర్నాక్ గా తయారయ్యారు. ఎందుకో తెలుసా, ఈ ఫైనల్ ఫైట్ ఫినిష్ అయ్యి ఒక్క అడుగు ముందుకు వేస్తే సెమీఫైనల్ రీచ్ అవుతామండి మనం. అంటే D3 టైటిల్ కి, D3 ఫైనల్ డెస్టినేషన్ కి చాలా దగ్గర అవుతా ఉన్నట్టు లెక్క. అక్కడికి వెళ్ళాలంటే ముందుగా ఈ క్వార్టర్ ఫైనల్స్ లో అమ్మి తేల్చుకోవాలి అండ్ ముందుగా ఈ గండం గట్టెక్కాలి. పర్ఫార్మెన్సెస్ లో ఏ మాత్రం గట్స్ తగ్గినా ఎలిమినేషన్ ని ఫేస్ చేయాల్సి వస్తుందండి. సో సెమీఫైనల్ కి ఎవరెవరు రీచ్ అవుతారు, క్వార్టర్ ఫైనల్స్ లో మనం ఎవరికి గుడ్ బై చెప్తామో తేల్చేటువంటి పవర్ఫుల్ ఎపిసోడ్ అండి. సో ఇలాంటి ఎపిసోడ్ లో ఎవరు టెన్షన్ పడకుండా ఉండడానికి, కాస్త ఇన్స్పిరేషన్ ఇవ్వడం కోసం మా మాస్టర్స్ అందరి కోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్ ని ప్లాన్ చేసామండి. అఫ్ కోర్స్ మీకోసం కూడా. మరి ఆ సర్ప్రైజ్ ఏంటన్నది రివీల్ చేయడం కంటే ముందు మన మాస్టర్స్ కి అండ్ మన అల్టిమేట్ గురువుకి స్వాగతం పలుకుతామండి. దైవ సమానురాలైనటువంటి మా రేఖా ప్రకాష్ మ్యామ్ కి మాస్టర్స్ కి స్వాగతం పలుకుతామండి. ముందుగా జానీ మాస్టర్, మోస్ట్ పవర్ఫుల్ సుజాత మ్యామ్, సత్య మాస్టర్, చెప్పలే కాదు ఈ మధ్య మాటలు కూడా రఫ్ ఆడిస్తున్నారు రఘు మాస్టర్, ఖతర్నాక్ కపిల్ మాస్టర్, సింప్లీ సూపర్ మ్యాన్ ఎవరు, సుధీర్ మాస్టర్. ఇవాళ రౌండ్ గురించి తెలుసుకుందాం. ఎటువంటి సహాయం లేకుండా సోలోగా పర్ఫామ్ చేయాలి. మన రజనీకాంత్ సార్ ఎప్పుడో చెప్పారు సినిమాలో, సింహం సోలోగానే వస్తుందని. సో సింహం సోలోగా వస్తుంది, డాన్స్ చేస్తుంది, ఫైట్ చేస్తుంది, సెమీ ఫైనల్ లోకి వెళ్తుంది. సో మాస్టర్స్ అందరూ రెడీయా మీ సింహాలను పంపించడానికి? సో ఆ ఇన్స్పిరేషన్ ని ఇంకా సేపట్లో పిలుద్దామండి. వారెవరన్నది కాస్త మీరు గెస్ చేస్తూ ఉండండి. కాస్త ఊరించి పిలుస్తాను నేను, ఎందుకంటే నేను ఉదయవాణి కాబట్టి. లాస్ట్ క్వార్టర్ ఫైనల్ లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సత్య మాస్టర్ కంటెస్టెంట్ కి మించిన వారు ఎవరు ఉంటారండి? రైట్ మాస్టర్? సో వి ఫర్ విక్టరీ, జీ ఫర్ విమెన్ అల్ట్రా ప్రో D3 టైటిల్ అంటున్నాడు మా వివేక్. నా పేరు నందు, నేను అనాథని. భోజనం చేసి 2 రోజులైంది, పనిమ్మని అడిగితే హోటల్ వాళ్ళు లేదు పొమ్మన్నాడు. అన్నా తన ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతగా మల్లేషియన్ నన్ను తనతో ఉండిపోమన్నాడు. నన్ను తన సొంత తమ్ముళ్లా చూసుకుంటా అన్నాడు. ఆ రోజు నుండి నాకు అన్ని మల్లేషియన్ అయ్యాడు. తను కొట్టమంటే కొట్టాను, చంపమంటే చంపాను. అన్నకి ఎదురొస్తున్నాడని శంకర్ గౌడ్ కొడుకును కూడా చంపేశాను. కొడుకుని చంపినందుకు శంకర్ గౌడ్ నా మీద పగతో రగిలిపోయాడు. నీకెంత డబ్బు కావాలో ఇస్తాను, నందుగండి చంపేయి. సరే.
నన్ను పెంచావా శత్రువుగా తలనించావా నీడవు నీవే అనుకుంటే నీడగా నన్ను భావించావా తండ్రి ముఖం ఎరుగనులే తల్లిలాలనే తెలియదులే అన్నవని ఆశపడే గుండెలో బాకు మెరిసెనులే సంతానాన్ని చంపేసి అంతాగే పులిలాగే నీ సైన్యంగా నేనుంటే నాపై పంచా విసిరావే దాహం అంటే విషమిచ్చే మోహం ఎన్నడు గెలవదులే యుద్ధం జరిగే రణభూమి గాయం చూసి బెదరదులే ఏంట్రా చెబుతున్నావు రా భోంచేద్దాం. విషయం కలిపిన భోజనం అన్నా నాకంతా తెలుసన్నా. ఇది నువ్విచ్చిన జీవితం అన్నా. నీకు కావాల్సింది నేను చనిపోవడమేగా. నందు ఒక గుండె పడుతున్నటువంటి బాధని ఇంతకంటే గొప్పగా ఇంకెవ్వరు యాక్ట్ చేయలేము. వీటి కోసమే చచ్చిపోతున్నాడు. నువ్వు చచ్చిపోలేదు, మమ్మల్ని చంపేసావు అక్కడ. నీకోసం చచ్చిపోయేలా చేసావు. రఘు మాస్టర్. Solo round. Yes, sir. Superb. Thank you, sir. కపిల్ మాస్టర్. వెల్ వివేక్ సూపర్. Thank you, master. Thank you so much. ఎనర్జీ Thank you. చాలా బాగుంది. అండ్ లాస్ట్లో నాకు సత్య మాస్టర్ సెకండ్ హాఫ్ లాస్ట్లో డైలాగ్స్ క్లారిటీగా వినబడలేదు. ప్లస్ అది గన్ను పిలుచుకోవడం కూడా కొంచెం వెనక ఉందో. ఓకే, ఓవరాల్ ఈజ్ సూపర్ గుడ్. Thank you, master. సుధీర్ మాస్టర్. లాస్ట్ టైం వివేక్ని మంచి ఒక లవర్ బాయ్గా చూసి ఇది ఒక చేంజ్ ఓవర్ ఉండింది వివేక్. అంటే నీ పర్ఫార్మెన్స్లో చేంజ్ ఓవర్ ఉండింది. ఇంకోటి సత్య గారు డ్యూరేషన్ ఎంత? 4 minutes వచ్చింది. ముందు గుండె రాయబడింది. తగ్గించుకుంటా కన్ను అవుతూ లాస్ట్కి 188 seconds వచ్చి పిక్చర్ తగ్గించుకున్నాను. అది 3 seconds గురించి కూడా భయం వేస్తుంది. రాత్రి మళ్ళీ మేడం గారికి చెప్పాను అనమాట, 3 seconds ఉంది మేడం, చేయమంటే చేస్తలేదు. ఆ 3 seconds ఇక్కడ కట్ చేయడానికి ట్రై చేస్తానా అంటే లేదు ఓకే అని మేడం గారు చెప్పిన తర్వాత అలా ఉంచాను. అప్పుడు ధైర్యం వచ్చింది. నేను దాని గురించి అడగట్లేదు. అంటే ఏంటంటే ఆ ఉన్న డ్యూరేషన్ లోనే కరెక్ట్ గా కాన్సెప్ట్ సెట్ Thank అయింది. you. మీరు దాన్ని సెట్ Thank you. చేశారు. చాలా బాగుంది. Thank you. సో ఓవరాల్ గా వివేక్ సూపర్. వివేక్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుజాతమ్మ. Satya Master, simply superb. Vivek, Yes, you ma'am. are outstanding. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బ్యూటిఫుల్ గా చేశారు. అంతే ఎనర్జీ, సో ఫ్లెక్సిబుల్. యు ఆర్ అల్టిమేట్, యు ఆర్ సూపర్ డాన్సర్. సో అందుకని ఏం చేసినా ఏది చేసినా ఫుల్ ఇన్వాల్వ్మెంట్. యు ఆర్ జస్ట్ లివింగ్ ఇన్ దట్ క్యారెక్టర్. థ్యాంక్ యూ. ఇది అందరికీ రాదు, ఎందుకంటే క్యారెక్టర్కి వాళ్ళకి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. టైమింగ్ కౌంట్ లోనే కరెక్ట్ గా చేస్తారు. సో దట్ ఓన్లీ నువ్వు అలా ఇన్వాల్వ్ అయిపోయి జీవించావు కాబట్టి ఆ గన్ తీసుకొని కొంచెం షూట్ చేసుకోవడం లేట్ అయింది. అది మామూలుగా ఒక డాన్స్ లాగా ఫీల్ అయితే అయ్యే 4 count అయిపోయి మనం కరెక్ట్గా 5, 6, 7 తీసుకోవాలని అనిపించుద్ది. బట్ యు ఆర్ లివింగ్ ఇన్ దట్. ఆ ఎమోషన్ నుంచి వచ్చి తీసుకోవడానికి కొంచెం లేట్ అయింది. బట్ ఇట్స్ నాట్ అట్ ఆల్ అ బిగ్ మిస్టేక్ అట్ ఆల్. యు ఆర్ సూపర్, సింప్లీ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. జానీ మాస్టర్. సత్య గారు కాన్సెప్ట్ బాగుంది. మీరు షూట్ చేశారు కదా సాంగ్, అది ఫస్ట్ అంతా డైరెక్టర్ వాసు అండ్ నేను ఇద్దరం కలిపి అది షూట్ చేశాను. నచ్చింది నాకు అది. థ్యాంక్ యూ. బాగానే చేసావు ఓపెనింగ్. తర్వాత ఇంకొకటి వచ్చి వివేక్ గుడ్. బాలు సినిమా కొంచెం చూపించి తర్వాత సత్య సినిమా చూపించారు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఓకే బాగుంది. కొన్ని ఉన్నాయి చిన్న చిన్నవి అక్కడ బాగుంది వివేక్. ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ సార్. అన్నయ్య సూపర్. అబ్బో థ్యాంక్ యూ మాస్టర్. మాస్టర్ తమ్ముడు అన్నయ్య సూపర్ అన్నారు. తమ్ముడు థ్యాంక్స్ చెప్పండి మరి. థ్యాంక్ యూ తమ్ముడు. మ్యామ్ నాకు వివేక్ దీనికి ముందర చాలా చేసి చూపించేశాడు ఇలాంటివి. దీనికన్నా చాలా బాగా చేశాడు. ఇట్స్ ఇన్ ద సేమ్ ప్లాట్ఫామ్ చూసేశాను. ఇంకా ఏదో చేసేవాడేమో. ఇట్స్ స్టిల్ యూ హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. వివేక్ ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ. డౌట్ లేనే లేదు. కాన్సెప్ట్ బాగలేదా అంటే అదేమీ కాదు, చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ దీనికి ముందర నాకు ఆల్రెడీ వివేక్ని దీనికన్నా బ్రహ్మాండంగా ప్రజెంట్ చేసేసారు. ఆ బ్రహ్మాండాన్ని మీరే కొట్టుకోవాలి. అంటే వివేకే గెలుచుకోలేకపోతున్నాడు. సో ఐ ఫెల్ట్ దట్ వే. నిన్ను నువ్వే బీట్ చేసుకోవాలి కదా. థ్యాంక్ యూ. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అండి. కళ్ళని అలా కట్టిపడేశాడు. సో 10,000 చెక్ హీ డిజర్వ్స్ ఇట్ అండి. సో డెఫినెట్ గా వస్తుంది అనిపిస్తుంది. సత్య మాస్టర్ సింహానికి 10,000 వస్తాయని మీకు అనిపిస్తే వెంటనే స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్ కి SMS చేయండి. వివేక్ గెలిస్తే మీరు గెలుచుకుంటారు వివేల్ అల్ట్రా ప్రో D3 తరపున గిఫ్ట్ అంపర్. ఆఖరి క్వార్టర్ ఫైనల్స్ లో తన సత్తా ఎంతో చాటడానికి రఘు మాస్టర్ ఒక ఆడ పులిని పంపిస్తున్నారండి, కావేరిని. అందుకే ఈ పిల్లని ఆడ పులి అని పిలిచింది, ఆ కేటగిరీ. వండర్ఫుల్ వండర్ఫుల్. బ్రహ్మాండం బద్దలైపోయింది, అక్కడ పచ్చడైపోయింది. బట్ స్టిల్ ఫోర్స్ చేస్తారు, గట్టిగా చెప్పట్లండి మరొకసారి. కపిల్ మాస్టర్ చాలా నర్వస్ లో ఉన్నావు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి. ఎందుకని
डर गई थी थोड़ा। సాంగ్ మే ఎక్స్ప్రెషన్స్ బి నై దిఖా బోల్డ్గా చేస్తున్నావు. మనకు ఫస్ట్ కావేరి ఎలా చేసేది ఫస్ట్ నేనే ఫస్ట్ అప్రిషియేట్ చేసేది కావేరిని. ఎందుకో సంథింగ్ ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. లిరిక్ కూడా మర్చిపోయా మధ్యలో. నన్ను చాలా డిసప్పాయింట్ చేసావు కావేరి. రఘు మాస్టర్ కొరియోగ్రఫీ బాగుంది, సూపర్ కొరియోగ్రఫీ బాగుంది. ఆమె ఐఎమ్ సో సారీ. సుధీర్ మాస్టర్. ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది సెలెక్షన్. ఒక సజెషన్ కావేరి, నెక్స్ట్ టైం ఫ్లోరింగ్ చేసేటప్పుడు సేఫ్టీ తీసుకొని చేస్తే బెటర్. కింద వచ్చిన తర్వాత ఆ స్ట్రెస్లో మేబీ కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ జరిగాయి. ఓవరాల్గా చాలా బాగుంది కావేరి. थैंक यू। జానీ మాస్టర్. రఘు గారు కొరియోగ్రఫీ చాలా బాగుంది. కావేరి ఒకటి పాట పాడలేదు, తర్వాత వచ్చి ఆ రింగ్ ఎక్కటం లేట్ అయింది, రౌండ్ తిరగటం లేట్ అయింది, కానీ అది బాగుంది. రింగ్ది కరెక్ట్గా అని చేస్తుంటే చాలా అందంగా ఉండేది అది. సుజాత ఏమంటారు చూద్దాం. కావేరి యు ఆర్ అన్ ఎక్సలెంట్ డాన్సర్, కానీ బిగినింగ్ నుంచి నర్వస్గా ఉన్నావు. సంథింగ్ ఇస్ రాంగ్. రఘు మాస్టర్ గారి కొరియోగ్రఫీ సూపర్గా ఉంది యాక్చువల్గా. మీ కొరియోగ్రఫీ అన్నా, మీ స్టైల్ అన్నా, ఈవెన్ కావేరి ఆల్సో రియల్లీ ఐ లవ్ దట్. ఇవాళ అదే అంటే లోపల నుంచి చేస్తావు కదా కావేరి, నువ్వు ఇలాంటి రౌండే ఒకటి చేసి యూ హ్యావ్ వన్ 10,000. అంత ఎనర్జెటిక్, అంత ఫ్లెక్సిబుల్ యు ఆర్. సంథింగ్ ఇస్ మిస్సింగ్. అదే మొహంలో అన్ని పోయినాయి. అక్కడ ఉంటేనే కదా. एक्चुअली मैम फर्स्ट లెటర్ టెల్ ఎందుకు అలాగని మనం అడుగుతున్నాం కదా. They have క్వశ్చనింగ్ దెమ్, సో దే హ్యావ్ టు ఆన్సర్. యూ ట్రైడ్ రియల్లీ యువర్ లెవెల్ బెస్ట్. నీకు చాలా చిన్న తప్పులు జరిగినాయి, బట్ మెయిన్గా ఓవరాల్గా నీ పర్ఫార్మెన్స్లో కావేరియే కనపడలేదు. లాస్ట్ క్వార్టర్ ఫైనల్స్లో ఉన్నాం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు నోటీస్. సత్య మాస్టర్. క్వార్టర్ ఫైనల్స్ లాస్ట్ రౌండ్. టెన్షన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎంత సూపర్ డ్యాన్సర్ అయినా సరే అలాంటి టెన్షన్ ఈరోజు అమ్మాయి ఇలా చేయడానికి కారణం. తను ఈ రౌండ్లో ప్రాణాలు ఇచ్చైనా సరే ఇది దాటాలి ఈ రౌండ్ని అనుకొని టెన్షన్లో చేసిన పొరపాట్లు. ఈ ఫ్లోర్ మీద బాయ్స్ మాత్రమే అంత దూరం నుంచి దూకటం కానీ గెంతటం కానీ కాళ్ళు ఎరగొట్టుకోవడం చూసాం. ఫస్ట్ టైం ఓన్లీ వన్ గర్ల్ కావేరి. నేను దూకమన్నా దూకను కిందకి, ఎందుకంటే అక్కడ ట్రాక్ ఉంది, ఇక్కడ దూకాలి. సేమ్ ప్రాబ్లం రాబర్ట్ మాస్టర్ది. అక్కడ ట్రాక్ ఇంతే డిస్టెన్స్, ప్రాబ్లం ఎంత అది కూడా ఆలోచించలేదు. ఇంకొకటి మనం గమనించాల్సింది, పడిపోయిన తర్వాత ఆ కేబుల్ కాలికి చుట్టుకుపోయింది. ట్రాలీ వెళ్ళిపోతుంది, కాలు వైర్లో ఉండిపోయింది. ఒకవేళ అది కనుక లాక్కుంటూ వెళ్ళిందంటే ఇంకా పెద్ద ప్రాబ్లం జరిగేది. అంటే ఇవన్నీ చెప్తున్నానంటే తనకు అవన్నీ కాదు, ఇలా తీసుకుంది మళ్ళీ పైకి వచ్చింది. ఎంత ప్రాణం పెడితే తను ఈ స్థాయికి వచ్చింది అంటానికి ఒక్క రౌండ్ చాలు. నాకైతే తప్పులు కనిపించట్లేదు. నేనైతే గ్రీన్ ఇస్తున్నాను. సత్య మాస్టర్ ఓన్లీ గ్రీన్ మాత్రమే ఇవ్వలేదు, బోల్డ్ అంత ఎనర్జీ కూడా ఇచ్చాడు మా కావేరికి. బిగ్ బాస్. నా విజిల్ పవర్ అక్కడ ఏడుస్తుంది.
లే కావేరి. కాదు, నేను ఎందుకు ఆ అమ్మాయికి అంత మర్యాద ఇస్తున్నానంటే, బాను తను చేసే ముందరే మాస్టర్ గారిని రిక్వెస్ట్ చేసింది, మాస్టర్ గారు నన్ను ఈ రౌండ్ వదిలేయండి, ఇంకెవరినన్నా చేసిన తర్వాత నేను మళ్ళీ చేస్తాను, నేను సడన్గా బ్లాంక్ అయిపోయాను అని తను అక్కడి నుంచి మెసేజ్ చెప్పింది. కానీ ఇంతలోపల రెడీ అయిపోయాయి, సాంగ్ స్టార్ట్ అయిపోయింది, ఫుల్ బ్లాంక్తోనే చేసింది. కానీ మధ్యలో ఫుల్ పవర్ తీసుకొచ్చింది, ఎక్కడి నుంచైనా సరే ఏదో కష్టపడి ఆ ఎనర్జీ తీసుకొచ్చి చేసేసింది. డెఫినెట్గా జానీ మాస్టర్ గారు చెప్పినలాగా ఎక్స్ప్రెషన్స్ లేదు, కపిల్ మాస్టర్ చెప్పినలాగా పాడలేదు, అన్నీ రైట్, అన్నీ ఒప్పుకుంటున్నారు, కానీ ధైర్యానికి మెచ్చుకుంటున్నారు. అలాగే పైనుంచి ల్యాండ్ అయ్యేటప్పుడు 2 మోకాళ్ళ మీద జంప్ చేస్తేనే ఏమీ అవ్వదు డాన్స్లో. ఒక కాలు పడకూడదు. అలా ఎప్పుడైతే ఒక కాలు పడిపోతుందో విరిగిపోతుంది. ఆల్రెడీ అమ్మాయికి అదే జరిగింది. వైర్లో కాలు లాక్ అవ్వడం జరగకూడదు అని జరుగుతుండాలి. కాళ్ళు లాక్ అయిపోయిందని మర్చిపోయి అక్కడే కూర్చోడిపోవడం అలాంటివి ఏమీ చేయలేదు. అప్పటికి ఏదో లేచి వెళ్ళి ఫైట్ చేసేసింది. సో నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. ఐఎమ్ నాట్ అగైన్ సేయింగ్ కి నువ్వు ఎలిమినేషన్లో ఎలిమినేట్ అవుతావా లేదా, నేను దాన్ని కన్సిడర్ డెఫినెట్గా చేస్తాను. బట్ రైట్ నౌ యూ హ్యావ్ డన్ ఎ ఎక్సలెంట్ జాబ్. కావేరి చూసారండి, మాస్టర్ ని D3 ఫైనల్ డెస్టినేషన్ దాకా తీసుకువెళ్ళడం కోసం లెక్కబెట్టింది. తన కాళ్ళని లెక్కబెట్టట్లేదు. సో డెఫినెట్ గా మంచి జరుగుతుంది. క్వార్టర్ ఫైనల్స్ గండం గట్టెక్కి సెమీఫైనల్ దాకా వెళ్తుంది అని చెక్ కూడా కొట్టేస్తుంది అనిపిస్తుంది. సో స్క్రోల్ అవుతున్న నంబర్ కి మీ గెస్ట్ ని SMS చేయండి. కావేరి 10,000 రూపాయల చెక్ గెలిస్తే మీరు గెలుచుకుంటారు వివేల్ అల్ట్రా ప్రో D3 తరపున గిఫ్ట్ హ్యాంపర్. చూస్తున్నారు కదండి, ఆఖరి క్వార్టర్ ఫైనల్స్ అనగానే వాళ్ళ మాస్టర్స్ ని సెమీఫైనల్స్ తీసుకువెళ్ళడం కోసం ప్రాణాలకు లెక్క చెయ్యం, కాళ్ళు విరిగినా పర్వాలేదు అంటున్నారు మా కంటెస్టెంట్స్. సో మాస్టర్స్ కి అలాంటి కంటెస్టెంట్స్ కి ఇంకాస్త ఇన్స్పిరేషన్ ఇవ్వడం కోసం, ఇంకాస్త కసి పెంచడం కోసం, ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది అని ప్రూవ్ చేయడం కోసం ఒక ఇన్స్పిరేషన్ కి స్వాగతం పలకబోతున్నాం అండి. ఒక్కరా ఇద్దరా 18 మంది మెగా మూవీ మాస్టర్ల మధ్య హోరాహోరీ డాన్స్ పోటీ జరిగితే ఒక్కడే విజేతగా నిలిచాడు, వెళ్ళా గెలుచుకుని వెళ్ళాడు. మన గణేష్ స్వామి మాస్టర్ ఇస్ హియర్. థాంక్స్ గణేష్. The winner of D2 title. Rock and roll is all what I say. Koro kundi saathinche say, let's get on the floor and say adios samba. Do the is what I say. Niku nachinadi chese say, let's begin the bang and say adios samba. Sarikappuga uffettuga chelaregi chindule saina suti mettaga gammattuga gamakalu andukona. My love is gone. My love is gone. My love is gone. Welcome, Master.
మాస్టర్ D2 టైటిల్ విన్నర్. అది ఇట్స్ అ డ్రీమ్. ఆ డ్రీమ్ నిజమైన తర్వాత అది ఎలా ఉంది లైఫ్? డెఫినెట్గా చెప్తాను. అయితే వాళ్ళ బాగా ఆడాలండి, కానీ నా కాలు సహకరించట్లేదు. నేను పెయిన్గా ఉంది బాగా, లేకపోతే అబ్బో నాకు అసలు ఆగదు స్టేజ్ అంటే అసలు. సో మాస్టర్ కంటెస్టెంట్ లో పోటీ పడి చేస్తారు. సో డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ శ్యామ్ సార్కి, D2 ఓల్ టీమ్కి, D2 జడ్జెస్ రేఖా మేడంకి, తరుణ్ మాస్టర్కి అందరి కలిపి ఎందుకంటే ఇవాళ నేను ఇక్కడికి వచ్చిన, ఇంతకుముందు వెళ్ళిన, ఇదంతా కారణం ఇదే, ఈ స్టేజ్. ఇంకా ఆడియన్స్ కూడా, ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా కూడా ఆ రిసీవింగ్ నేను అర్థం కావట్లేదు నాకే. నేనేనా ఆటోగ్రాఫ్లు అడుగుతుంటే వచ్చి ఒకరు చెవి గుంజేస్తుంటారు, ఒకరు నన్ను అట్లాకి వెళ్తారు, ఒకటి అసలు అర్థం కావట్లేదు. సో దేవుడికి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను, ఇదంతా ఇచ్చినాను నాకు. అడుగడుగున అన్ని ఊర్లలో, అన్ని దేశాల్లో తెలుగు వారు ఉన్న ప్రతి చోట మీకు చుట్టాలు అయిపోయారు మాస్టర్. ఎస్ మేడం. అది చెప్పండి. మొన్న యూరోప్ షూటింగ్కి వెళ్తే అక్కడ మన తెలుగు వారు షూటింగ్ చేస్తున్న ప్లేస్కి వచ్చి డైరెక్ట్ ఫోటోలు దిగుతున్నారు. నాకేం అర్థం కాలేదు, ఇంకా నాకేం అర్థం కావట్లేదు, చెప్తున్నాను కదా అలా వెళ్తా ఉంది. అది ఎక్కడ వెళ్తే తెలియదు. సో థ్యాంక్స్ గాడ్. మాస్టర్ అప్పట్లో ఏదో సరదాగా అనేవాళ్ళం అండి, మాస్టర్తో చాలా అల్లరి చేసాం అనుకోండి. అఫ్ కోర్స్. సో విల్లాలో షూటింగ్ చేస్తున్నప్పుడు మాస్టర్ ఈ విల్లా మందేనంటే మందే అని ఏదో క్యాజువల్ గా అన్నారు, మందే అయిపోయింది. దాని తర్వాత ఆ విల్లాలో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మాస్టర్ ఇల్లు వచ్చింది, మరి పెళ్ళి ఎప్పుడు అన్నాడు. ఇల్లు వచ్చింది కదా, ఇక పెళ్లి కూడా అవుతుంది అన్నారు. అండ్ అలాగే విజయం సాధించిన 4-5 నెలలు కూడా గడవక ముందే పెళ్లి కూడా బ్రహ్మాండంగా జరిగింది. నాకు ఇంకా 2 తోటి ఏదో లింక్ ఉన్నట్టుంది. R2, D2, ఇంకా A2లో వస్తాయి. మాస్టర్ A2 లైనా ఓకేనే, కానీ లైఫ్ పార్ట్నర్ లో నంబర్ 2 లేకుండా చూసుకోండి మాస్టర్. ఇప్పుడు D3 చూస్తున్నారు కదా. నేను చూసాను ఎపిసోడ్స్ చాలా. నాకు ఇక్కడ రఘు మాస్టర్ హలో, రమేష్ మాస్టర్ హలో, సుధీర్ మాస్టర్ హలో, సత్యం మాస్టర్ హలో, మేడం తెలియదు నాకు ఇప్పుడే పరిచయం. మేడం గణేష్, నేను ఇంట్రొడ్యూసర్, ఇంట్రొడ్యూసింగ్ జానీ మాస్టర్, వీళ్ళు తెలుసు నాకు. మేడం ఇప్పుడు పరిచయం. వీరిని రమేష్ మాస్టర్ అన్నారు, కపిల్ మాస్టర్. కపిల్ అనుకో, అంటే కపిల్ అని పేరు రావడానికి ఒక రీజన్ ఉంది మేడం, క్రికెట్ సూపర్ గా ఆడతారు, అందుకే ఆయనకి కపిల్ అని పెట్టారు. చెక్కలే అన్ని, చెక్కలు 4లు మేడం, చెక్క చౌక, అందుకే ఆయనకి అలా రమేష్ కపిల్ అని పేరు వచ్చింది. ఒక్కసారి చెప్పారు మాస్టర్. 15 years నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నాను నేను. నాకు అప్పటి నుంచి నేను కపిల్ 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 అని ఎక్కడికి వెళ్ళినా కపిల్ కపిల్ అని పిలుస్తారు. మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను మర్చిపోయారు రమేష్ అని. నేను ఇప్పుడు ఇక్కడ నిలబడి ఇంత గెలవడానికి కారణం కూడా ఒక రకంగా కపిల్ మాస్టర్ గారు. అయ్యో థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నేను 97లో హైదరాబాద్ వచ్చానండి. నాకు డాన్స్ క్లాస్ లేదు, నేను కొత్త మెదక్ నుంచి హైదరాబాద్ వచ్చాను. ఆ సార్ ఏం చేశాడు, రమేష్ సారు నా టాలెంట్ చూసి నా క్లాస్ ను యూజ్ చేసుకొని చెప్పారు. ఎవరని చెప్తారండి? యూజ్ చేసుకొని నీ కొరియోగ్రఫీ మేము చేస్తాం రివర్స్, నాది నువ్వు చేయి, మేము అన్ని చేసి అందరం డెవలప్ అవుదాం, అలా నన్ను ఎంకరేజ్ చేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, రమేష్ సార్. ఏకే ప్రకాష్ మ్యామ్ కి చాలా దూరంగా కూర్చుని టెన్షన్ పడేవాళ్ళం కదా, పక్కనే కూర్చుని టెన్షన్ నేను కూర్చోను. మేడం వద్దు మేడం, నాకు ఇక్కడ ఏంటి మేడం, నిలబడతాను. అందరికి అమ్మల కన్నా అమ్మ పక్కన కూర్చోడం, నా పెద్ద సిస్టర్ గారు అయితే బ్రదర్ కూర్చుంటా హాయిగా హ్యాపీగా. ఇలాంటి ఇన్స్పిరేషన్ వచ్చిన తర్వాత ఆ ఇన్స్పిరేషన్ సాక్షిగా ఎలాంటి పర్ఫార్మెన్సెస్ చూడాలనుకుంటున్నారో అలాంటివి చూద్దురు గాని. సో పృథ్వీ లాంటి మరొక చిరుతపుల్ని తయారు చేశాడు మా సుధీర్ మాస్టర్, మా చిన్నాని.
పూరించాలని అన్నాయి ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయి నిన్నే ప్రేమించాలని అమ్మాయి దూరం పెంచినా కలిగించానుగా కళ్ళం వేసినా వదిలొస్తానుగా మనకన్నా పొడిచే మునగాడే లేడమ్మో ప్రతి గంట కొలిచే ప్రేమికుడే రాడమ్మో మన చెయ్యే పడితే అది నీకే వేలమ్మో నన్ను నువ్వే పిడిచే అవకాశం రాదమ్మో ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి నిన్నే పూరించాలని అన్నాయి ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయి నిన్నే ప్రేమించాలని అమ్మాయి అనుకుంటే అప్సరసైనా నా గుమ్మంలోకొస్తానే విసుగెత్తి పోయేలా ఓ పెట్టు చెయ్యొద్దే చనువిస్తే నా చిరునవ్వే నీ పెదవుల్లో ఉంటాదే ఇన్నాళ్ళు భూలోకంలో ఏ మూలో ఉన్నావే అందిస్తా ఆకాశాన్నే అంతో ఇంతో ప్రేమించావంటే మనకన్నా పొడిచే మనగాడే లేడమ్మో ప్రతి గంట కొలిచే ప్రేమికుడే రాడమ్మో మన చెయ్యే పడితే అది నీకే వేలమ్మో నన్ను నువ్వే పిడిచే అవకాశం రాదమ్మో D3 కప్పు కావాలా అమ్మాయిలైనా బలాదురే అందరిని వదిలేస్తావా మాస్టర్ ఇలా చేస్తే ఏముంది మాస్టర్ మందే మాస్టర్ నేను చూసానుగా పృథ్వీని మాస్టర్స్ అందరికంటే ముందు మా విన్నర్ని అడుగుదాం గణేష్ బాబు మాస్టర్ పర్మిషన్ తీసుకున్నాం మేడం దగ్గర ఆ, ఫోటో వచ్చి ఇంకో విధులు కూడా ఇస్తాం మేడం కూడా థ్యాంక్ యూ సార్ చిన్న చాలా బాగుంది నిజంగా నాకు చాలా నచ్చింది ప్రాపర్టీస్ అవన్నీ చేయడం నాకు బాగా నచ్చింది నిజంగా సూపర్ కొరియోగ్రాఫర్ సుధీర్ గారు చాలా బాగా చేశారు నిజంగా నాకైతే బాగా నచ్చింది ఇవాళ నేను ప్రశాంతంగా హాయిగా చూస్తున్నాను లేకపోతే ఆ టెన్షన్ అక్కడ కూర్చుంటే ఎన్ని టెన్షన్స్ బావోయ్ ఇప్పుడు హ్యాపీ కపిల్ మాస్టర్ లెట్స్ స్టార్ట్ విత్ యు చిన్నా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధీర్ మాస్టర్కి దిల్ కుష్ దీనికోసం వెయిటింగ్ కొరియోగ్రఫీ ఫంటాస్టిక్ ఆ కప్పు అలా వెళ్ళిపోవడం ఆ సాడ్ కావడము హ్యాట్స్ ఆఫ్ ఆ బ్రెయిన్ 1 సెకండ్ అది నాది కాదు థాట్ వాడిదే అది అదే చిన్న మనకి ఇవి కూడా ఉన్నాయా నన్ను ఫైనల్లో కూడా ఇలా చేసి కంపల్సరీ మాస్టర్ పేరు నిలబెట్టు తప్పకుండా అండ్ హ్యాట్స్ ఆఫ్ లవ్లీ పర్ఫార్మెన్స్ 1 సెకండ్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్ రఘు మాస్టర్ చాలా బాగుంది థ్యాంక్ యూ మాస్టర్ చాలా చాలా బాగుంది ఈ సాంగ్లో ఉన్న ఫీల్కి క్రియేట్ చేసిన కొరియోగ్రఫీ జనరల్గా అయితే ఒక లవర్ గురించి దేని గురించి పాడతారు D3 టైటిల్ గురించి అని సుధీర్ చాలా బాగా చేసావు చిన్న
యు ఆర్ రియల్లీ సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. సత్య మాస్టర్. సుధీర్ మాస్టర్ డిఫరెంట్గా చూపించారు మా అందరికీ కూడా. చాలా థ్యాంక్స్. చిన్న బాగా చేసావు. థ్యాంక్ యూ మాస్టర్. ఓవరాల్గా అంతా చాలా 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 బాగుంది. ఈ జర్నీ ఇలాగే వెళ్ళాలని కోరుకుంటున్నాను. వెరీ గుడ్. సుజాత మ్యామ్. సూపర్ చిన్న. థ్యాంక్ యూ. సుధీర్ మాస్టర్ గారు సూపర్ అండి. ఇన్నోవేటివ్, ఇట్స్ రియల్లీ యూనిక్ థాట్. చాలా బాగుంది చిన్న. యాక్చువల్గా నువ్వు ఎంత రిస్క్ తీసుకున్నావు అంటే ఈ చైర్ ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఒక చైర్ పెట్టించుకున్నాను. దాని కాళ్ళని సరిగ్గా లేవు, ఎందుకంటే నిన్న కూడా నిన్ను పడ్డాడు రఘు మాస్టర్ గారు. ఏంటి మేడం మాకు తెలియదు ఎక్కడ పడ్డారు రఘు మాస్టర్? చైర్లో ఇక్కడికి వచ్చిన్నారు, కూర్చున్నప్పుడే పడిపోయింది ఆ చైర్. అంత వీక్ అనమాట. కూలర్ పడిపోయింది అనుకున్నామండి. సంథింగ్ కూలర్ రఘు పడలేదు, చైర్ అలా అయితే తను మేనేజ్ చేశాడు. అదే చైర్ నువ్వు పెట్టించుకున్నావు. నాకు నిజంగా టెన్షన్. లాస్ట్ మినిట్లో లేసి ఏం చెప్పలేను. సరే ఎందుకో ఒక ప్రాప్ లాగా ఉంటుందేమో, దాని చుట్టూ రౌండ్ గౌండ్ చేస్తావు అనుకుంటే ఏకంగా ఎక్కి దాని మీద దిగేసావు. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. లవ్ యూ. జానీ మాస్టర్. వేసుకో 2 తోళ్ళు కొట్టురా ఒకసారి చూస్తాను. ఎన్ని రోజులు కొట్టాలని వెయిట్ చేస్తున్నాను. నేను చూస్తాను. ఒక్క నిమిషం, నేను ముందుకెళ్ళి చూస్తా. ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్. కొట్టురా. దా. చిన్న ఇక్కడ ఏం జరిగినా అక్కడ ఏమైనా జరగవచ్చు. అదేంటి మేడం అంత సింపుల్ గా దగ్గొట్టేశారు? నాకు చిన్న మీద కోపం, అందుకోసం అంతే. ఎందుకు మేడం? నేనే చెప్పాలి, తొడగొట్టాలి. ఎవరో తొడగొట్టమంటే కొట్టేస్తావా? సరే మేడం. నేను చెప్పను ఇక మీద, నేను నిన్ను తొడగొట్టమను. సారీ అయిపోయింది. సరే మేడం. సారీ అయిపోయింది. చెప్పే మీ కొడుకు మేడం. కొడుకు అమ్మని తిడతాడు అంటే అమ్మ అన్ని తీసుకుంటుందా? వాళ్ళు చెప్పారు. ఇక మీద నేను నిన్ను తొడగొట్టమన్నా. సారీ మేడం. సూపర్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. సుధీర్ గారు చాలా బాగుంది. అడగండి మేడం. ప్లీజ్ మేడం. ప్లీజ్ మేడం. సో ఏదో కొట్టే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. 10,000 చెక్ కొట్టారంటారా? స్క్రోల్ అవుతున్న నంబర్ కి వెంటనే SMS చేయండి. చిన్న గెలిస్తే మీరు గెలుచుకుంటారు వివేల్ అల్ట్రా ప్రో D3 తరపున గిఫ్ట్ హ్యాంపర్. ఆఖరి క్వార్టర్ ఫైనల్స్ లో ఉన్నాం. రెడ్ రూమ్ ఎఫెక్ట్ కూడా ఉంది. సో ఈ రెడ్ రూమ్ లో ఎఫెక్ట్ చాలా ఒక్కరి మీద పడుతుందండి. బట్ మొత్తానికి విజేతగా నిలుస్తున్నాడు, మనందరి గుండెలు గెలుస్తున్నాడు. సో అదే ప్రయత్నం మరొక్కసారి చేయబోతున్నాడు కపిల్ మాస్టర్స్ కంటెస్టెంట్ హర్నాథ్ రెడ్డి. కలిసిన అందం అలలాగ ఎగిసిన కాలం ఒక మారు కలిసిన అందం అలలాగ ఎగిసిన కాలం కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే తన అల్లే కథలే కొడుకు తన అల్లే కథలే మెరుపు జనరునే తన పేరు కొడుకుంది అది నన్ను తెలిసిన కరుణం తుని దక్షత తాగిన కిరణం కన్ను తెరించిన కలువను చూశానే ఒక మారు కలిసిన అందం అలలాగ ఎగిసిన కాలం కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే
ఒక మారు కలిసిన అలలాగా ఎగిసిన కాలం కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే ఒక మారు కలిసిన అందం అలలాగా ఎగిసిన కాలం ఒక మారు కలిసిన అందం అలలా We love you, Hari. What a blessing, yeah. You're a blessing on it. Let's start with Satya Master. హరినాథ్ వస్తున్నాడంటే డెఫినెట్లీ కొత్తగా ఏదో కొత్త కాన్సెప్ట్ తీసుకొని వస్తాడు, ప్రజెంట్ చేస్తాడు అందరూ అనుకుంటారు. ఈ రోజు ఏ పెయింట్ తెస్తాడు అనుకున్నాను, కానీ పెయింట్ తెచ్చాడు, కానీ తను వేసుకోలేదు, వేసాడు. ఈరోజు ఒక కలర్ కాదు, ఇంద్రధనుసులో అన్ని కలర్స్ వేసాడు, దాంట్లో కలర్స్ చాలా ఉన్నాయి. ఓవరాల్గా అంతా బాగుంది. కాన్సెప్ట్ వైజ్ అంటే మూమెంట్స్ కొంచెం కొత్తగా పెట్టుంటే బాగుండేది, రొటీన్ మూమెంట్స్ కనిపించినాయి. చరణం లిరిక్స్ మొత్తం ఒక 3 లైన్స్ మొత్తం అటు తిరిగి పాడటం ఒకటి కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే సాంగ్ కూడా మెలోడియస్ సాంగ్, మ్యూజిక్ చాలా బాగుంటుంది అనమాట, హార్ట్ని టచ్ చేస్తుంది. అలాంటి దాంట్లో సౌండింగ్స్ పెట్టేసి మీరు ఓన్గా క్రియేట్ చేసిన బీట్ కదా, అది ఇబ్బందిగా అనిపించింది. ఓవరాల్గా సూపర్. యాక్చువల్లీ సాంగ్ అంటే మన పాత పడ్డది, కొంచెం ఏదైనా ఎఫెక్ట్స్ వేస్తే కొంచెం క్రియేటివ్గా ఉంటుందని కొత్తగా ఏదైనా చేసి చూద్దామని అలా వేసాం. ఆనాటి ఆనందం ఈనాటి బంధం అన్న అంటే సాంగ్ కూడా బాగుంది, ఆ ఫీల్ తగ్గకూడదు. ఎప్పుడుదో ఒక 40 ఏళ్ళ కిందటి దాన్ని మనం రీమిక్స్ చేస్తే బాగోదు కదా అన్న, అంటే నా ఫీల్ చెప్తున్నా. ఓవరాల్గా అంతా బాగుంది. చిన్న విషయం చెప్పాను మాస్టర్, లేదు అయ్యో దయవుంచి తప్పు ఉంటే క్షమించండి. గ్రీన్ నొక్కా నేను మళ్ళీ నొక్తా లేదు మాస్టర్. సత్య మాస్టర్ D3లో ఏమైంది మాస్టర్ మీకు? చలో సుజాత మ్యామ్. సూపర్ హరి. సాంగ్ చాలా చాలా మంచి సాంగ్. ఆ ఫీల్ కూడా ఒక పార్క్ లో బెంచ్ చేసుకొని అలా ఒక ఇది పెట్టేసి, మీరు బాగా మంచి ఆర్టిస్ట్ అని జానీ మాస్టర్ గారు చెప్పారు, మంచి డాన్సర్ అని అందరూ ఒప్పుకున్నారు, మంచి పెయింటర్ అని కూడా ఒకసారి ఇప్పుడు నిరూపించుకుంటున్నారు. రియల్లీ గ్రేట్ జాబ్. అదిను మనకు ఒక ఏం చెప్పాలి, ఒక రెస్ట్రిక్షన్ ఉంది. ఈ బీజిఎం ఒక 4/8 వస్తాయంటే దాంట్ లోపల అక్కడ ఒక ఫేస్ తీసుకురావాలంటే కొంచెం నర్వస్ అయిపోతాం, ఇది ఫినిష్ చేయాలా, చరణం అందుకోవాలా అనేసి. కానీ యూ డిడ్ అ వండర్ఫుల్ జాబ్, చాలా బాగా చేశారు. కానీ ఇది లాస్ట్ క్వార్టర్ ఫైనల్స్ కాబట్టి కొంచెం డాన్స్ తగ్గింది అనిపించింది. అది చూస్తే యాజ్ అ ఫ్యాన్ గా, హరినాథ్ ఫ్యాన్ గా, ఐ రియల్లీ లవ్ ద పర్ఫార్మెన్స్. జానీ మాస్టర్. నాకు తెలిసి అది నేనైతే ఎన్సీబీలో వస్తానో నాకు తెలియదు. చాలా బాగుంది, నాకు నచ్చింది. పాట అట్లా తిరిగి పాడాలంటే నువ్వు పెట్టుకుంది అదే కాబట్టి నువ్వు పాడినట్టే లెక్క అది. ఓకే, ఇట్లా తిరిగి ఇట్లా ఏరు కదా నాకు తెలిసి, ఇట్లా పాడుతూ. దట్ ఈస్ మై ఒపీనియన్. సారీ మధ్యలో వచ్చాను. అంటే జానీ సార్ స్టార్టింగ్ బీజిఎం చూడండి, జానీ మాస్టర్ బీజిఎంలో బ్యాక్ తిరిగారు,
బొమ్మ వేస్తున్నారు, చరణం స్టార్ట్ అయింది, జస్ట్ ఫీల్ ఇచ్చి పాడి మళ్ళీ బొమ్మ వేసుంటే బాగుండేది ఇలా తిరిగి. ఇది కంటిన్యూ, బీజిఎం కంటిన్యూ అయిపోయింది అంటే చేంజ్ ఎవరు చరణం కూడా వచ్చింది, తిరగలేదు కాబట్టి నేను చెప్పాను అలా అనమాట. కరెక్ట్ మీరు చెప్పింది. కొంచెం జస్ట్ చూపిస్తాను. ఆ బీజం వేశాడు, సో వెంటనే తిరిగి పాడాను. అతను చూసుకుంటున్నాడు, వేశాడు వచ్చిందా లేదా అంటే కొంచెం వచ్చిందా లేదా, అప్పుడు చూసుకుని అప్పుడు తిరిగాడు. అది అబ్జర్వ్ చేశాడు. పో. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. రఘు మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. చెప్పండి మాస్టర్, మీరు మాట్లాడితే బాగుంటుంది. సుధీర్ మాస్టర్. చాలా బాగుంది హరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ చాలా బాగుంది. గణేష్ స్వామి సార్. నిజంగా బాగుంది, చాలా బాగుంది, నీట్గా కాన్సెప్ట్ నాకైతే నచ్చింది, నాకు ఎంజాయ్ ఇచ్చింది. కపిల్ సార్ సూపర్ కొరియోగ్రాఫర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. బాగా కమల్ హాసన్ గారికి ఒక టైటిల్ ఉంది, సకల కళా వల్లభన్ అని. అన్ని కళలకి కింగ్ అనే ఒక టైటిల్. ఆ టైటిల్ నీకే సొంతం. చాలా నచ్చింది ఏంటంటే సాంగ్ ఎప్పుడైతే లో కీలో ఉంటుందో దానికి కూడా ఏదన్నా యాడ్ చేసి క్రియేషన్ చేస్తే ఒకసారి హిట్ అవుతుంది, ఒకసారి ఫ్లాప్ అవుతుంది. నువ్వు తీసుకొచ్చిన రెయిన్ ఎఫెక్ట్, ఆ వాటర్ ఎఫెక్ట్, ఆ రీమిక్స్ సూపర్. క్రియేషన్ నచ్చింది నచ్చలేదు, చాలా మందికి, సగం మందికి నచ్చదు, సగం మందికి నచ్చకపోవచ్చు. సో పిక్చర్ హిట్ ఆఫ్ ఫ్లాప్ అల్టిమేట్. కొంతమంది జనాలకి అదే పిక్చర్ హిట్ అయ్యే పిక్చర్ కొంతమందికి నచ్చదు. నేను మాట్లాడొచ్చు. ఆఫ్ కోర్స్ మాస్టర్. నేను ఇచ్చింది గ్రీన్, నేను 3 times ఇచ్చాను. నేను ఒపీనియన్ చెప్పాను, దాన్ని విమర్శించలేదు. అలా ఉంటే బాగుండేది అన్నాను. నెక్స్ట్ టైం నేనేమి మాట్లాడను ఏ విషయంలో. మాట్లాడమని ఎవరు అడగొద్దు కూడా. ఎందుకు మాస్టర్? మిమ్మల్ని ఏం తప్పు పట్టలేదు ఎవరు. మంచి అయితే నొక్కుతా, చెడైతే నొక్కుతాం. దయచేసి ఎవరు కూడా మాట్లాడండి అని చెప్పొద్దు. ఎందుకు మాస్టర్? నేను హర్ట్ అయ్యాను కాబట్టి. మిమ్మల్ని ఎవరు హర్ట్ చేశారు మాస్టర్? నేను ఒకటే కోరుకున్నాను ఇక్కడ లైన్. ఇప్పుడు నా ఒపీనియన్ చెప్పినప్పుడు ఇంకొక మాస్టర్ వెంటనే దాని గురించి అది ఆయన చెప్పింది రాంగ్, నేను మంచి అలా అనొద్దు. మీకు నచ్చింది మీరు చెప్పండి. అనే అలా అనలే నేను, మీరు చెప్పింది తక్కువ లేదు, బాగుండేది అన్నాను అంతే. అంటే అలా చేశాడు, ఇంకా బాగుంటుందేమో అనిపించింది, చెప్పాను. ఏమనుకోవద్దు, సారీ. అది కూడా లేదు, బాగుంది. లేదు మాస్టర్, బాగుంది. ఓకే, సూపర్. దేవుడా. సరే, ఎనీవేస్ హరి చూసారండి, హరి మనల్ని అందరినీ ఇలాగే దోచుకున్నాడండి. సో ఈ జీనియస్ 10,000 రూపాయలు గెలుస్తాడని నాకు ఖచ్చితంగా అనిపిస్తుందండి. సో మీకు అనిపిస్తే వెంటనే స్క్రోల్ అవుతున్న నంబర్ కి SMS చేయండి. ఎవరైతే హరి గెలుస్తాడని SMS చేస్తారో వాళ్ళలో లక్కీ విజేతకి, ఒకవేళ హరి గెలిస్తే మీరు గెలుస్తారు అని గెలుచుకుంటారు వివేల్ అల్ట్రా ప్రో D3 తరపున గిఫ్ట్ ఆంపర్. క్వార్టర్ ఫైనల్స్ చివరి మజిలీ అనగానే మా మాస్టర్స్ కంటెస్టెంట్స్ నిజంగానే సింహాల్లా మారిపోయి చెలరేగిపోయి చిందేస్తూ రఫ్ ఆడించేస్తున్నారండి. మరి సోలో రౌండ్ కంటిన్యూ చేద్దామంటే హలో టైం అయిపోయింది అంటున్నారు మా వాళ్ళు. మీరెంత బాధపడ్డా మీకు బాయ్ చెప్పక తప్పదండి. ఇక మళ్ళీ మనం కలుసుకునేది రేపటి ఎపిసోడ్లోనే. మరి రేపటి ఎపిసోడ్ ఎంత పవర్ఫుల్ ఎపిసోడ్ అండి. తప్పుంటే వెళ్ళిపోతాం. ఇంటి వేయించబట్టడానికి రాలేదు ఇక్కడికి. చాలా ఎక్కువ మాట్లాడేసుకున్నాం. అదంటే ఆవిడ ప్రాబ్లము, ఇదంటే నాకు ప్రాబ్లము. ప్రపంచం మా ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోతాను. సో నా జడ్జిమెంట్ రాంగ్. నేను అందుకని మాట్లాడాను మేడం.
మిగతా పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. విజిల్ కాదు కానీ ఎవరు బెస్ట్ డాన్సర్ తెలుస్తుంది. చలియా చలియా జైసారి వెళ్ళకే సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే నడిలే ఈ పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా ఎన మాటే బాటై రానా నీ దాకా పడి లేచే కెరటం తీరుగా దిశలన్నీ దాటే హోరుగా నిన్ను తాకే దాకా ఆగను నా పేక చలియా చలియా జైసారి వెళ్ళకే. సూపర్ సత్య అండ్ రఘు మాస్టర్ చాలా సూపర్గా కంపోజ్ చేశారు. సూపర్, వెరీ గుడ్. నేను ఫైనల్ అనుకున్నాను డైరెక్ట్. వీడు చేయకపోతే నేను నా ఫీలింగ్ బయటపడదు. అంటే జనరల్గా నేను కొరియోగ్రాఫర్గా ఏది ఫీల్ అవుతున్నానో వీడు చేస్తేనే అది ప్రజెంట్ అవుతుంది. సో ఐ లవ్ హిమ్. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు సెమీఫైనల్లోకి ఎంట్రీ ఇస్తారు, ఎవరు క్వార్టర్ ఫైనల్లోనే మనకు గుడ్ బై చెప్తారో తేల్చేటువంటి పవర్ఫుల్ ఎపిసోడ్ అండి. మరి అలాంటి పవర్ఫుల్ ఎపిసోడ్ని మీరు మిస్ అవుతారా? డోంట్ డేర్ టు మిస్ ఇట్. మిమ్మల్ని రేపు మీ ఫేవరెట్ షో వివెల్ అల్ట్రా ప్రో D3లో మీట్ అవుదాం. టిల్ దెన్ యూ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఫన్ అండ్ కీప్ లవింగ్ డాన్స్. బై బై.